హాయ్యోర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవరించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనుషుల్లాగానే ప్రవర్తించాలి, లేదంటే జంతువులకు మనుషులకు తేడా ఉండదు. కష్టాల్లో ఉన్న వారిపై కనీసం సానుభూతి చూపించకపోతే అసలు ఈ జన్మ ఎందుకు? మూగజీవాలు నయం కదా. ప్రభుత్వ ఉద్యోగం అనగానే తలపై ఏదో కిరీటం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి సస్పెండ్ అయితే తలపొగరు దిగిపోతుంది. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు ఒక్కోసారి మానవత్వం లేని కసాయిలా ప్రవర్తిస్తుంటారు. ఈ భూమి మీద దేవుళ్ళు అంటూ ఉన్నారంటే అది వైద్యులు మాత్రమే. వాళ్లకు మాత్రమే ప్రాణం పోసే గొప్పతనం ఇచ్చాడు ఆ దేవుడు. అలాంటిది ఎలా వ్యవహరించారు డాక్టర్లు? డెలివరీ కోసం వచ్చిన మహిళకు పురిటి నొప్పులు రావడం లేదని ఇష్టం వచ్చినట్లు కొడితే చివరికి పాప ప్రాణాలు పోయాయి. ఇంత అమానుషంగా ఎక్కడైనా ప్రవర్తిస్తారా? అసలు వాళ్ళు వైద్యులేనా? ఆ కుటుంబానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. డెలివరీ కోసం వచ్చిన గర్భిణికి నొప్పులు రావడం లేదని చేతులు ముఖంపై కొట్టారు. కడుపుపై బలంగా కొట్టడంతో శిశువు మృతి చెందింది. మృత శిశువును బయటకు తీసే ప్రయత్నంలో తల్లి తీవ్ర రక్తస్రావానికి గురైంది. దీంతో బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం చిట్లకుంట గ్రామానికి చెందిన మంజుల తొలి కాన్పు కోసం మంగళవారం సాయంత్రం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. బుధవారం ఉదయం వరకు నొప్పులు రాకపోవడంతో డ్యూటీలో ఉన్న సిస్టర్లు మంజుల ముఖము మరియు చేతుల మీద గట్టిగా కొట్టారని భర్త ఆరోపించాడు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిందే తప్ప ట్రీట్మెంట్ గురించి పెద్ద హాస్పిటల్కు పంపిస్తామని చెప్పలేదని వాపోయాడు. కడుపుపై గట్టిగా కొట్టడంతో లోపల శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృత శిశువును బయటకు తీసేందుకు కూడా సరిగ్గా ప్రయత్నించలేదని, విపరీతంగా రక్తస్రావానికి గురైందని ఆరోపించాడు. డాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. నంబర్ 2 పాయింట్. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి పాప ఎప్పుడైతే బయటకు వెళ్ళాక కాన్షియస్ వెళ్ళింది పాప. డాక్టర్ ఫుల్ టైం లేదు. దీని గురించి కంప్లీట్ మాకు వివరణ కావాలి. ఎందుకంటే ఇంకోటి నాదం చేయలేదు. నిర్లక్ష్య వైఖరి, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. We want justice. We want justice. సస్పెండ్ చేయాలి డాక్టర్లను వెంటనే. సస్పెండ్ చేయాలి డాక్టర్లను వెంటనే. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. స్పందించాలి అధికారులు వెంటనే. సస్పెండ్ చేయాలి సంబంధిత డాక్టర్లు వెంటనే. చట్టం ఎవరి చుట్టం కాదు.
ఎవరు కూడా దాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. అనుమానితులను, నేరస్తులను ప్రశ్నించే విధానంలో కొన్ని పద్ధతులు పాటించాలి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. తప్పు జరిగిందా లేదా అనేది తర్వాత తేలుతుంది. ఎక్కడ జరిగింది అన్నదే ముఖ్యం. ఒక్కోసారి కింది స్థాయి సిబ్బంది తప్పులకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరోసారి పోలీసు చర్యలను తప్పుపట్టే అవకాశం కల్పించింది. సెల్ ఫోన్ చోరీ కేసులో ఠానాకు తీసుకువచ్చిన అనుమానితుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిన ఉదంతం ఇది. ఈ సంఘటన తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఎల్బీ నగర్కు చెందిన చిరంజీవి ఆటో డ్రైవర్. అతనికి భార్య మంజుల, 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు చిరంజీవి ఇంటికి తుకారాం గేట్ ఠానాకు చెందిన 2 కానిస్టేబుళ్లు వచ్చారు. ఓ కేసు విషయంలో మాట్లాడాలంటూ వెంట తీసుకెళ్లారు. అతని భార్య మంజుల, నా భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారు అని నిలదీయగా పోలీసులు వెటకారంగా ఏం చేశాడో చూపిస్తాం అంటూ చిరంజీవిని వెంటబెట్టుకుని వెళ్లారు. సాయంత్రం 6:45కు చిరంజీవిని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. విచారణ గదిలోకి తీసుకెళ్లి సెల్ ఫోన్ చోరీ విషయంలో ప్రశ్నించారు. తనకేమీ తెలియదని చిరంజీవి చెప్పడంతో 4 కానిస్టేబుళ్లు 3rd డిగ్రీని ప్రయోగించారు. అరగంటలోనే కళ్ళు, చెవుల్లో నుంచి రక్తం కారుతూ చిరంజీవి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దాంతో ఆందోళనకు గురైన కానిస్టేబుళ్లు ఓ ఆర్ఎంపీ డాక్టర్ను తీసుకుని వచ్చి ప్రథమ చికిత్స చేయించారు. కానీ ఆర్ఎంపీ చేతులెత్తేసి పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. దాంతో వారు చిరంజీవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభమైన కొంతసేపటికే చిరంజీవి మరణించాడు. ఈ విషయాన్ని తుకారాం గేట్ పోలీసులు గోప్యంగా ఉంచడానికి విఫలయత్నం చేశారు. ఏమని చెప్పి తీసుకొని పోయినారు? హాఫ్ అన్ అవర్లో తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చినామో తెలుస్తుంది అని చెప్పి తీసుకెళ్ళారు. ఎవరెవరు తీసుకెళ్లారు? 2 పోలీసులు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? పేర్లు తెలియదు. చెప్పమంటే ఏం చెప్పట్లేదు. పేర్లు చెప్పమంటే పేర్లు చెప్పారంట, ఏం చెప్పారంట. అర్ధగంటలో పంపిస్తామని చెప్పేసి తీసుకెళ్ళారు. రాత్రి వచ్చి అక్కని అమ్మమ్మని తీసుకొని పోయి చనిపోయారు అని చెప్పి డెడ్ బాడీ తీసుకోవాలంట. ఎక్కువ తింటే అజీర్ణం అవుతుంది, ఆ తర్వాత మలబద్ధకం, లేదంటే సీల్ ఓపెన్. అందుకే కడుపులో ఎంత పడుతుందో అంతే తినాలి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ వివరాలు ఏంటో బ్రేక్ తర్వాత చూద్దాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా?
అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. పాపం ఏదో ఒక రోజు పండగ తప్పదు. మంది సొమ్ము మీద ఎన్ని రోజులు బ్రతికినా ఏదో ఒక రోజు కక్కక తప్పదు. అన్యాయంగా అమాయకులు పీక్కు తినే రాబందుల గుండెల్లో పెరంగులు మ్రోగే సమయం వచ్చేసింది. అందుకే అందరూ సర్దుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని కొంతమంది సెలవుల్లో ఊరెళ్తున్నారు. అయినా ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తాటా తీస్తున్నారు ఏసీపీ అధికారులు. ఏపీ వ్యాప్తంగా అవినీతి అధికారుల భర్తం పడుతున్నారు. లంచావతారుల గుట్టు బట్టబయలు చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ కొరడా జుడిపించింది. ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేసి లక్షలు నగదు స్వాధీనం చేసుకుంది. ఓ తహసీల్దార్ ఓ హౌసింగ్ ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సాయంత్రం మొదలైన సోదాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతోందంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ అవడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. అవినీతిపై టోల్ ఫ్రీ నంబర్ 14400కు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు జరిపించింది. ఎంఆర్ఓ కార్యాలయాల్లో పెండింగ్ పనులపై ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు, గుంటూరు జిల్లా మేడికొండూరు, కడప జిల్లా బద్వేలు, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, అనంతపురం అర్బన్, విశాఖపట్నంలోని జగదాంబ, కాకినాడ జిల్లాలోని తుని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసూళ్లపై ఏసీబీ పక్కా సమాచారంతో సోదాలు చేసింది. పలు చోట్ల లెక్కల్లోకి రాని నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ రెవెన్యూ శాఖల ఆదాయంపై సమీక్ష సందర్భంగా సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై ప్రస్తావించారు. అవినీతి నిరోధక శాఖ పనితీరు మెరుగుపరచాలన్న వ్యాఖ్యలతో ఏసీబీ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు ఇది వెరిఫై చేసాక ఇస్తాం. సరేనా? ఈ రోజే ఇప్పుడే
ఏమ్మా ఒక నిమిషం రామ్మా. స్త్రీలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇష్టంగా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత భార్యను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైంది. వాళ్ళ సంతోషాలు, ఆనందాలు అన్ని త్యాగం చేసి వస్తే ఆ మహిళకు కనీసం ఆదరణ కరువవుతుంది. జీవితాంతం తోడుకు ఉంటానని నమ్మబలిగి నట్టేట ముంచేస్తున్నారు. వాటికి తోడు వాళ్ళపై కుటుంబ సభ్యులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఎంత దారుణం ఇది! భరించలేని కొంతమంది స్త్రీలు చివరికి వారి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహంపై లోదుస్తులు మాత్రమే ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి రాసిన సూసైడ్ నోట్ను బట్టి భర్తతో మనస్పర్ధల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేతకు పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్ 22న వివాహమైంది. మణికంఠ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్లుగా ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోం పనిచేస్తూ ఉన్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కలో ఉంటూ ఉన్నాడు. పదిహేను రోజుల కిందట ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. శ్వేత మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. రాత్రి 7 గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్ వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పుష్పలత, శాంతారావు ఇంటికి తాళం వేసి ఉండడంతో కోడలికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి 10 గంటల సమయంలో న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బీచ్ రోడ్డులోని YMCA ఎదురుగా తీరంలో ఒక యువతి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టు బీచ్ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. న్యూపోర్ట్ పోలీసులు శ్వేతగా గుర్తించి అత్తమామలకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూసైడ్ నోట్ లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, గృహహింస వంటి సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు సిఐ రామారావు తెలిపారు. కాగా చనిపోయిన శ్వేత 5 నెలల గర్భిణి. నిన్న రాత్రి 12:15 ఆ టైంకి మాకు గురువెల్లి శాంతారావు అనేసి నడుపూరు ఆర్ఎస్ కాలనీకి సంబంధించిన 60 సంవత్సరాల వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళ కోడలు నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి వీళ్ళు లేని సమయంలో బయటికి వెళ్ళిపోయిందని వీళ్ళంతా వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ అమ్మగారికి ఇంటిమేట్ చేసి వెతికి ఎక్కడ కనిపించబోయేటప్పటికి మాకు వచ్చి రిపోర్ట్ ఇస్తే మేము కేసు కట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా నైట్ రౌండ్స్ రక్షకుని, తర్వాత నైట్ బీట్లని ఇచ్చి ఏరియా మొత్తం ఎతికించడం జరిగింది. ఏరియా మొత్తం ఎతికిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని గ్రూప్లో, మా నైట్ రౌండ్స్ గ్రూప్లో షేర్ చేస్తే ఇమీడియట్గా అటు నుంచి మా ఫ్రీటౌన్లో నైట్ రౌండ్స్ చేస్తున్న ఆఫీసర్లు ఆ బీచ్లో ఒక డెడ్ బాడీ ఉందని, ఆ డెడ్ బాడీ తాలూకు ఫోటోలు పెడితే మాకు వీళ్ళ పేరెంట్స్ని పంపించి కంపేర్ చేపిస్తే ఐడెంటిఫై అయింది. రాత్రి సుమారుగా 1:30 ఆ టైంకి ఆ అమ్మాయి చనిపోయిన అక్కడ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సార్ కంప్లైంట్ మాకు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు అంటే డిసీజ్డ్ అంటే అమ్మాయి తాలూకా మామయ్య అంటే భర్త తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.